అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు న్యాయవాది, నటులు సివిఎల్ నరసింహారావు. మిత్రులందరికీ నమస్కారం. ఈ పేరు అనుభవ్ అన్నదే అద్భుతంగా ఉంది. సీనియర్ సిటిజన్స్, ముసలి వాళ్ళు, వయోధికులు, పీపుల్ విత్ అడ్వాన్స్డ్ ఇయర్స్, ఇటువంటి మాటలు కాకుండా అనుభవం, అనుభవజ్ఞులు అని ఆ పదం మనకు మనం అన్వయించుకోవటమే అద్భుతంగా ఉంది. జనరల్గా 60 ఏళ్ళకి రిటైర్ అయిపోయారు, మీ జీవిత సారాన్నంతా లేదా జీవితాన్ని అనుభవించటం అంతా అయిపోయింది, ఇంకా మీరు అంటే ఒట్టిపోయిన గేదె కబేళాకి తరలించినట్టే మీరు ఇంక అయిపోయింది. నౌ యూ కెన్ రిటైర్ బ్యాక్, మనల్ని ఆడించుకుంటూ, లేదా ఉదయం సాయంత్రం పూట పార్కుల్లో మన సహచరులతోటి మా అమ్మాయి ఇట్లా, మా అబ్బాయి ఇట్లా, మా కోడలు ఇలా, మా అల్లుడు ఇలా, ఆ రోజుల్లో ఇలా చేసాం అని అనుకోకుండా అనుభవం, ఈ అనుభవాన్ని అంతా మనం రంగరించి వచ్చే తరానికి మనం దిశానిర్దేశనం చేస్తే ఎంత బాగుంటుందో. ఎందుకంటే అనుభవాన్ని మించిన పాఠం లేదు. ప్రతిదీ మనం అనుభవించి తెలుసుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే కొన్నిసార్లు దీపం చుట్టూ అంటే మంట దగ్గరికి వెడితే అది చెయ్యి కాలుతుందని మన అనుభవం ద్వారా తెలుసుకోక్కర్లా. రెడ్ సిగ్నల్ ఉండగా కూడా మనం ముందుకు ఎడుతుంటే అటు నుంచి గ్రీన్ సిగ్నల్ వాడు వచ్చేసి మనల్ని గుద్దేసి మన కాలో చేయో తీసేస్తాడు అని మనం అనుభవం ద్వారా తెలుసుకోక్కర్లా. ఇవన్నీ చూసి వేరే వాళ్ళ అనుభవం ద్వారా మనం తెలుసుకుంటే అదే అద్భుతమైన గుణపాఠం ఉంటుంది, ఒక పాఠం అవుతుంది. ఇకపోతే పర్సనల్గా నాకు సంబంధించినంత వరకు 40 ఏళ్ల పైచిలుకు న్యాయవాద వృత్తిలో ఉంటూ సోషల్ ఇష్యూస్ని చూస్తూ అడపాదడప రంగస్థలం మీద, రేడియోల్లోనూ, టీవీల్లోనూ, కొన్నిసార్లు సినిమాల్లోనూ నేను పార్టిసిపేట్ చేయటం, కొంత అనుభవాన్ని గడించడం, చాలా కొంత పేరుని సంపాదించుకోవటం, మంచి పేరుని జరిగింది. ఇవన్నీ కూడా అంటే చాలామంది ఒక పాయింట్ అడుగుతుంటారు, ఇన్ని పనులు ఎలా చేస్తారు అని. ఇన్ని పనులు ఎలా చేయటం ఏంటి? ఎప్పుడు ఏ పని చేసినా ఇదే జీవితం, ఈ క్షణమే మనం బతికి ఉన్నాం, ఈ క్షణాన్ని మనం అద్భుతంగా ఆనందిద్దాం అన్న ఆలోచన ఉంటే అంతకంటే మనకేం కావాల్సింది లేదు. నిన్న అలా జరిగిందని బెంగెట్టుకునో, రేపు ఎలా జరుగుతోందో అనే భయంతో మనం కాకుండా పర్ఫెక్ట్గా ప్రతి క్షణాన్ని మనం ఎంజాయ్ చేస్తే 100 జన్మలకి సరిపడా మనం జీవితాన్ని ఆనందించవచ్చు. అదే జరుగుతుంది. ఇకపోతే కంప్లైంట్ అని కాదు, కానీ ఈ అనుభవం దృష్ట్యా సీనియర్ సిటిజన్స్ అంటే చాలా చట్టాలు, ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చాలా అమలుకు నోచుకోవట్లా. ఏం చేయాలి, అమలు చేయాలి అని చెప్పటం. ఇంట్రెస్టల్లీ ఆల్ ఇండియా రేడియో, టెలివిజన్లలో నాతో పాటు లేదా నేను పనిచేసిన మా గురువులు, మిత్రులు, సహచరులు వీళ్ళందరి ప్రోద్బలంతో అనేక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దానివల్ల చాలామంది ఉపయోగపడ్డారు. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ అనుభవానికి సంబంధించినంత వరకు 2007లో ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని ఉంది. అంటే వయోవృద్ధుల సంక్షేమం కోసం, రక్షణ కోసం ఒక చట్టం 2007లో చేశారు. దాదాపు 15 ఏళ్ల పైన అయింది. దురదృష్టవశాత్తు ఆ చట్టం గురించి చాలామందికి, సరే ప్రజలకి తెలియలేదు, లేకపోతే సీనియర్ సిటిజన్స్కి తెలియలేదు అని అనుకోవటంలో అర్థం ఉంది. కానీ ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో, ఎవరెవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే ఎక్కడెక్కడైతే విభాగాలు, డిపార్ట్మెంట్స్ ఉన్నాయో
వాళ్ళకి కూడా దీని గురించి పూర్తి అవగాహన లేకపోవటం దురదృష్టం. అందుకే ఈ చట్టాల్ని మనం చదువుకుందాం, అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. ఆచరణలో పెట్టమని ఎవరైతే ఇంప్లిమెంటింగ్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళని కూడా మనం అడుగుదాం. సో ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం చేసినవి ఈ చట్టాలన్నీ. ప్రజా సంక్షేమం కోసం ఈ చట్టాలన్నిటినీ తూచా తప్పకుండా అమలు చేస్తే అంతకంటే సమాజానికి కావాల్సింది ఏమీ లేదు. ది ఓన్లీ సొల్యూషన్ టు ఎరాడికేట్ ఆల్ ఈవిల్స్ ఇన్ ది సొసైటీ ఈజ్ టు ఇంప్లిమెంట్ ది రిలవెంట్ యాక్ట్స్ అండ్ కోర్ట్ జడ్జిమెంట్స్ అన్నది మా నినాదం. రక్షా ద్వారా గత 25-30 ఏళ్ల నుంచి ఇదే ఆశయంతో పెడుతున్నాం. కాకపోతే అదేదో కొంతమంది ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అని అదే చేస్తా అంటుంటాం. అందుకని చట్టం ఏం చెప్తుంది, బేసిక్గా నిత్య జీవితంలో మనకేం చట్టం, అందుకని ఈ అనుభవం ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా 60 ఏళ్ళ పైపడ్డ వాళ్ళకి ఈ చట్టాన్ని అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మనం గౌరవంతో మన మిగతా జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం అనేక చట్టాలు చేసింది, కొన్ని వందల వేల కోట్ల రూపాయలని అలకేట్ చేసింది. ఎందుకంటే పిల్లలు బాధ్యతగా ఉంటే పెద్దవాళ్ళకి ఈ బాధలు ఉండవు. అందుకని బాధ్యత మరిచిన పిల్లల్ని వాళ్ళకి నచ్చచెప్పటానికి, వినకపోతే గట్టిగా దండించడానికి, మీరు కంపల్సరీగా చేయాల్సిందే, ఇది మీ బాధ్యత అని గుర్తు చేయడానికి ఉద్దేశించబడ్డ చట్టాలు ఇవన్నీ. ముఖ్యంగా ఈ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 దాన్ని అర్థం చేసుకోండి. అండ్ ఐఎమ్ షూర్ దీనికి సంబంధించినంతవరకు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు ప్రభుత్వం వాళ్ళు, వ్యవస్థలు, ఆర్గనైజేషన్స్, సంస్థలు, వ్యక్తులు అందరూ చేస్తే అసలు కన్నీళ్ళు అన్నవి ఈ సమాజంలో ఉండవు. అన్నిటికంటే ముఖ్యమైనది ఆకలి, అనారోగ్యం. ఈ రెండు పోవాలంటే కొంత విజ్ఞానం, అంటే చదువు, ఎడ్యుకేషన్. వాళ్ళు ఎవరు అన్నట్టుగా ఇగ్నోరెన్స్ ఈజ్ డెడ్లియర్ దాన్ ఇల్లిటరసీ అని తెలియదు, అవును ఇలా ఉందా అనే ఎక్స్క్యూజెస్ అన్నిటినీ మనం పక్కన పెట్టేద్దాం. సో ఈ అనుభవాన్ని 10 మందికి పంచుతాం. హోప్ యు ఆల్ అండర్స్టాండ్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.